నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ఇంట్లోకి దూరి చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులతో పోరాడి బిడ్డను రక్షించుకున్న తల్లి. రాష్ట్రంలో వైసీపీ దళితులను అణగదొక్కేలా వ్యవహరిస్తోంది. ఏపీ మాజీ మంత్రి జవహర్ ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరావు వీడియో కాన్ఫరెన్స్. కరోనా నివారణపై అధికారులకు దిశానిర్దేశం. నెల్లూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు. 172 తమిళనాడు మద్యం బాటిళ్లు స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. వాహన తనిఖీల్లో 30 లక్షల విలువ గల గంజాయి స్వాధీనం. దళిత యువకుడిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపాటు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే 4 ఏళ్ల చిన్నారిని కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా ఓ తల్లి విడిపించుకుంది. ఇంట్లోకి వచ్చి దర్జాగా పాపను ఎత్తుకెళ్తున్న వారిపై శివంగిలా దూకి వారి చేతుల నుంచి కాపాడుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తల్లి ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. దీని ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల కోసం వేట సాగిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి దళితులను అణగదొక్కేలా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకుడిపై జరిగిన దాడిని ఖండించిన ఆయన దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తక్షణమే యువకుడిపై దాడికి దిగిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితుల రక్షణ విషయంలో టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన టార్గెట్ అంతా కూడా అభివృద్ధి సంక్షేమం కాకుండా దళితుల అణిచివేత అనేది ప్రధాన అస్త్రంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మౌనం దేనికి కారణం? ఆయన మౌనంతోనే ఈరోజు అంగీకారంగా భావించాలా? ఆయన ఎందుకు స్పందించరు? ఆయన ఏదైతే గెస్ట్ హౌస్లో నుంచో లేకపోతే తాడేపల్లిలో నుంచో ఆయన ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే దళితుల మీద దాడులను పురికొల్పే విధంగా ఉంది తప్ప ఎక్కడా కూడా ఆపే విధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మౌనాన్ని వేడాలి, దళితులకు రక్షణ కల్పించాలి. ఇందాక ఎంపీ భరత్ గారు మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు. ఎప్పుడు ఊరుకోడు? ఇప్పటికి 8 మంది మీద దాడి జరిగింది, నిత్యం జరుగుతూ ఉంది, భూముల మీద జరుగుతూ ఉంది, ఆత్మగౌరవం మీద జరుగుతూ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి దాడికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, దళితులకు రక్షణ కల్పిస్తారని హామీ ఇవ్వాలి. హామీ ఇచ్చే వరకు కూడా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీసుకువెళ్తాం. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలి. నిన్న హర్షకుమార్ గారు చెప్పారు, ఈరోజు ఎవరైతే దళితులుగా పుట్టారో వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాల్లో ఖండించకపోతే అంబేద్కర్ వాదాన్ని కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కానీ అమలు తీరుని వాళ్ళందరూ కూడా మౌనంగా భరిస్తున్నట్టుగా ఉండాలి. ఈరోజు సమాన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. దాడులను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అందరూ కూడా స్పందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వరప్రసాద్కి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ దళితులుగా మేమందరం కూడా అండగా ఉంటాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరావు ఏలూరు కలెక్టరేట్ నుండి కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కట్టడికి అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కరోనా బాధితుల కాంటాక్ట్లను త్వరితగతిన గుర్తించి వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించాలని తెలిపారు. అవసరమైన పరికరాలు, కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హిమాను శుక్లా, వెల్ఫేర్ నంబూరి భరతదేజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మనకి కాంటాక్ట్ ట్రేసింగ్ అయిపోయిందమ్మా.
వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా అయిపోయింది సార్. ఎంతమంది వచ్చారు ప్రైమరీ కాంటాక్ట్? ఈ సింగిల్ కేసు సార్. స్టాఫ్ నర్స్ కేసుకి వచ్చేసరికి ప్రైమరీ కాంటాక్ట్స్ 11 మెంబర్స్ వచ్చారు సార్. సెకండరీ కాంటాక్ట్స్ వచ్చి 28 మెంబర్స్ వచ్చారు సార్. అప్డేట్ చేసేసారా వెబ్సైట్ లో? ఇది ఆన్లైన్ అప్డేటెడ్ సార్. ఇప్పుడు మీ దగ్గర బుట్టాయిగూడెంలో ఉన్నారు, 12 కేసులు పెండింగ్ ఉంటే ఒకటే చేశారు, 11 ఇంటికి కాంటాక్ట్ ట్రేసింగ్ జరగలేదు. కాంటాక్ట్ ట్రేసింగ్ అయితే అయ్యింది. మిగతా వాళ్ళు ఎవరండి? ఫ్యామిలీ చెప్పండి. ప్రైమరీ కాంటాక్ట్స్ ట్రేసింగ్ అయ్యింది సార్. ఇంకా వచ్చి యాక్చువల్ ఎన్జర్ 1 or 2 లో ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి సార్. అది యాప్ లో అప్డేట్ చేయడానికి ఎన్ఎక్సెల్ లో రిపోర్ట్ ఇవ్వడానికి సంబంధం ఉంది. చెప్పండి సార్. దీంట్లో ఒక 5 కూడా ఒకే ఫ్యామిలీ సార్. కామన్ తర్వాత నేను ఒక సర్వే పాలకొల్లో చేశాను సార్. భీమవరం వాళ్ళు చేస్తున్నారు. 9 మంది ఎలిజిబుల్ ఫర్ హోమ్ క్వారంటైన్ యాజ్ పర్ బిజినెస్ మ్యాన్. వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? అదే అడుగుతున్నాం సార్. ఇప్పుడే నంబర్ వచ్చింది. సో ఇఫ్ దే ఆర్ విల్లింగ్ వాళ్ళని పంపిస్తాము. నెక్స్ట్ మీ న్యూ లైఫ్ హాస్పిటల్ కూడా డిక్లేర్ చేశాను కోవిడ్ హాస్పిటల్ కింద. సో అక్కడే సీరియస్ కేసెస్ వెరీ సీవియర్ అయితే ఆశ్రమంకి వస్తారు, లేదు సీరియస్ కేసెస్ అన్ని అక్కడ షిఫ్ట్ చేస్తారు. డాక్టర్స్ కూడా అక్కడ అపాయింట్ చేయడం జరిగింది, షిఫ్ట్లు కూడా వేసేసాము. వాళ్ళు వచ్చారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో భారీగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మద్యం పట్టుబడింది. అక్రమ మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాయపు వెంకటేశ్వర్లు, రాయపు రమేష్ అనే సోదరులు అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 24,000 రూపాయల విలువ గల 172 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. రమేష్ పరారీలో ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ సుమారు 8:30 అరౌండ్ ఆ టైంలో కోట మండలం తిన్నెలపూడిలో చెన్నై అంటే తమిళనాడు మద్యం బాటిల్ అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ రాగా నేను మా ఎస్ఐ గారు స్టాఫ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. తిన్నెలపూడి గ్రామంలో 9 గంటల సమయంలో రాయపు వెంకటేశ్వర్లు సన్నాఫ్ శ్రీనివాసులు అతను ఇంటి ఆవరణలో ఉన్నటువంటి గెడ్డువాము దగ్గర మా స్టాఫ్ నేను సెర్చ్ చేయగా 124 డే నైట్ బ్రాందీ చెన్నై మద్యం బయటపడింది. ఒక్కొక్క బాటిల్ అది 140 రూపీస్ ఎంఆర్పి. అతను ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ కజిన్ రాయప్ రమేష్ అదే విలేజ్కి సంబంధించి అతను తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టినట్టు వీళ్ళిద్దరూ కలిసి అమ్ముతున్నట్టు అతను అందరి ముందు గ్రామ వాలంటీర్ ముందు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ముద్దాయిని ఎక్కించుకొని రాయప్ రమేష్ ఇంటి మీద దాడి చేస్తే రాయప్ రమేష్ ఆ ఇంట్లో లేడు, వెళ్ళిపోయాడు. అతని ఇంట్లో ఇదే విధంగా గెడ్డవం దగ్గర సెట్ చేస్తే 48 బాటిల్స్ అంటే ఒక కేసు 180 ml ఇదే బ్రాండ్ దొరికింది. టోటల్ 172 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నాం. ఈ రాయపు వెంకటేశ్వర్ని ఈరోజు గూడూరు కోర్టులో హాజరుపరుస్తాం, రిమాండ్కి పంపిస్తున్నాం. అదేవిధంగా పంచనామాలో A2 కింద రాయప్ రమేష్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. 24 కానీ 48 hours అతను కూడా అరెస్ట్ చేసి గూడూరు కోర్టులో ఖచ్చితంగా హాజరుపరిచి రిమాండ్కి పంపిస్తాం. ఈ బాటిల్స్ తమిళనాడు నుంచి వచ్చినటువంటి NDP నాన్ డ్యూటీ పెయిడ్ అంటే పన్ను కట్టనటువంటి మద్యం బాటిల్స్. ఈ స్టేషను చరిత్రలో ఇన్ని భారీగా బాటిల్ దొరకడం అనేది ఇదే ఫస్ట్ టైం. తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఎక్సైజ్ యాక్టు ఇప్పుడు యాక్ట్కి సవరణకు తేడా ఏంటంటే సెల్ఫ్ బెయిల్ అనేది రద్దు అయిపోయింది, శిక్ష 8 సంవత్సరాలు పెంచారు. ఫస్ట్ టైం పట్టుబడిన కోర్టులో కేసు ప్రూవ్ అయితే 8 సంవత్సరాల జైలు శిక్ష, 2 lakhs ఫైన్ విధించబడుతుంది. కాబట్టి మద్యం అమ్మేలు ఎవరన్నా ఉంటే మానుకొని వేరే వృత్తులకి వెళ్ళిపోమని మీడియా మిత్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కోయిలగూడెం మండలం నర్సన్నపాలెం వద్ద నేషనల్ హైవేపై వాహనాలను తనిఖీ చేస్తుండగా లారీలో 10 ప్లాస్టిక్ సంచులలో 514 కేజీల గంజాయిని గుర్తించారు. విశాఖపట్నం జిల్లా దారకొండ గ్రామంలోని అటవీ ప్రాంతం నుండి ఖమ్మం వైపు రవాణా చేస్తున్న నిందితులను అదుపులోనికి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 30 లక్షల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. ఎస్పీ గారు కె నారాయణ నాయక్ గారు,
మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు మా జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారి యొక్క స్నేహిత మేడం గారి యొక్క పర్యవేక్షణలో నిన్న అనగా 20వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో కొయిలుగూడెం మండలం నరసన్నపాలెం జంక్షన్ వద్ద దేవరపల్లి వైపు నుంచి ఒక 12 టైర్ లారీ అసరాపేట వైపు అంటే ఖమ్మం వైపు గంజాయి లోడుతో వెళుతున్నట్టు జంగారెడ్డిగూడెం ఎస్ఐ గంగాధర్, ఇతనే కొయిలుగూడానికి కూడా ఇన్ఛార్జ్ ఎస్ఐ గంగాధర్ ఎస్ఐకి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారు 5 గంటలకు ఎంఆర్ఓ గారు మరియు విఆర్ఓలు మధ్యవర్తులను తీసుకొని నర్సన్నపాలెం జంక్షన్లో ఆ లారీని ఆపి ఆ లారీ నెంబరు TS 29 T9828 మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న లారీని, దాంట్లో మీ ఎదురుగా ఉన్న 10 ప్లాస్టిక్ సంచుల్లో గంజాయి, వీటిని వేయింగ్ చేయిస్తే 514 కేజీలు వచ్చింది. ఈ భారీ ఎత్తున ఈ గంజాయి చింతపల్లి నర్సీపట్నం లోపల చింతపల్లి దారకొండ అటవీ ప్రాంతం నుంచి తెలంగాణ వైపు ఖమ్మం వైపు వెళుతుంది. ఈ లారీలో లారీ డ్రైవర్ అయిన గద్దల ప్రశాంత్ మరియు ఈ గంజాయి రవాణాలో భాగమైన చింతపల్లి ఏరియా విశాఖపట్నం రూరల్ జిల్లాకు సంబంధించిన నవీన్ కుమార్ అనే ఇద్దరిని ఆ స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని జ్యుడిషియల్ రిమాండ్కి కోర్టు వారికి పంపుతున్నాము. ఈ గంజాయి విలువ మార్కెట్లో సుమారు ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే 30 లక్షల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఈ గంజాయి పట్టివేతలో మంచి చాకచక్యంగా వ్యవహరించిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ గంగాధరు మరియు ఆయన సిబ్బంది అందరికీ రివార్డ్ రోల్ కోసం ఎస్పీ గారికి సిఫారసు చేస్తున్నాం. ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ అభినందించినట్లు తెలియజేయమని చెప్పారు. దళిత యువకుడిపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. ఈ ఘటనలో ఎస్పీ, డీఎస్పీ, సిఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాజమండ్రి శివారు సీతానగరంలో జరిగిన సంఘటన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే డిఐజీ గారిని పంపించడం జరిగింది. డిఐజీ గారు మరి బాధితులతో మాట్లాడడం జరిగింది, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సీఎం గారు ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి వెళ్ళి బాధితులను ఓదార్చడం కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి మరి వారికి ఏ విధంగా మనం న్యాయం చేయగలమో ఆ విధంగా న్యాయం చేయడానికి వారితో మాట్లాడి రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఈ సంఘటనకు బాధ్యుడైనటువంటి ఎస్ఐ ఫిరోజ్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేశారు. 3 కూడా కలిసి కొట్టారని బాధ్యుడు చెప్తున్నాడు, ఇంకెవరి పేరు చెప్పలేదు. అదేవిధంగా కృష్ణమూర్తి అనే వ్యక్తి కొట్టించాడని ఆరోపిస్తున్నాడు. అతని మీద కూడా మేము కేసు పెట్టడం జరిగింది. అతని మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. దాన్ని విచారణ చేసి బాధ్యులు ఎవరైనప్పుడు కూడా ఇటువంటి చర్యకి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉపేక్షించే అవసరం లేదు, ఉపేక్షించబోదు. తప్పనిసరిగా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ విధమైన చర్యలు తీసుకున్నా ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు ఖచ్చితంగా సభ్య సమాజం ఖండించవలసిన సంఘటన ఇది. అతను మా పార్టీ వాడైనా, మా తమ్ముడైనా, మా అన్నైనా, ఎవరైనా సరే పార్టీలతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎవరిని ఉపేక్షించే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇసుక అక్రమ రవాణాలు కావచ్చు, నిత్యం వందల వేల సంఖ్యలో సీతానగరం మండలంలో పోతుంటే రోజు ప్రమాదాలు అక్కడ జరగదు, రోజంటూ లేదు. ఆ ప్రమాదాన్ని అడ్డుకున్నందుకు ఈ అబ్బాయిని ఇలా చేయటం అనేది మరి దాని మీద మీరు ఇసుక అనే కంట్రోల్ కూడా ఎలా చేస్తారు చెప్పండి. జిల్లాలో చాలా చోట్ల సంఘటన కేవలం అది ఇసుక ఆపినప్పుడు ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయితే ఇసుక లారీ గుద్దిన తర్వాత వీళ్ళు ఆటోలో చేరుస్తుంటే 4 ఒకరు ఇసుక లారీని గుద్దారు.
సంఘటన కారణాలు పూర్తిగా విచారించడం జరుగుతుంది. సంఘటనకు బాధ్యులైనటువంటి ఏ ఒక్కరిని ఉపేక్షించడం, తప్పనిసరిగా కఠినంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే చేసిన వ్యక్తికి ఎస్ఐ, దానికి సహకరించింది కానిస్టేబుల్, వాళ్ళ ముగ్గురు సీన్లో ఉన్నారు కాబట్టి ముగ్గురిని ఇమీడియట్గా డిపార్ట్మెంట్ కాబట్టి ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. రేపు మాప వాళ్ళకి జైలు కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు కృష్ణమూర్తి అన్న వ్యక్తి మాజీ సర్పంచ్ అని చెప్తున్నారు. తప్పనిసరిగా అతని మీద కూడా కేసు బుక్ చేసాం. తప్పనిసరిగా అతను కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు ప్రకారం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాని మీద విచారణ జరిగిన తర్వాత తప్పనిసరిగా ఆ సెక్షన్ ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా గ్రామంలో కొందరు వ్యక్తులు అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ధ్వంసం చేసి సాగు చేస్తున్నారు. సుమారు 6 హెక్టార్ల భూమిలో చెట్లను తొలగించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. అడవిలోని చెట్లను తొలగించి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ ప్రత్యేక అధికారి సెక్షన్ ఆఫీసర్ మంజూరు పాషా, బీట్ ఆఫీసర్ విజయ్ హెచ్చరించారు. ఇక్కడ ఏంటంటే చుట్టుప్రక్కల గిరిజనులు ఆవాసము నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీని కింద ఒకటి బాబాయి చెరువు తాండా వాళ్ళు ఒక 20 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేసుకుంటారు. వాళ్ళని చూసి వీళ్ళు బావుసింగ్ తాండా వాళ్ళు వస్తున్నారు. బావుసింగ్ తాండా వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, మాకు భూములు లేవు, ప్రభుత్వం పట్టాలు ఇస్తున్నది, పట్టాలు ఇస్తేనే మేము ఫారెస్ట్ నరుకుతున్నాము, లేకపోతే మేము మాకు ఎలాంటి ఒక అక్కడ కానీ ఇక్కడ కానీ సాగు చేసేందుకు భూములు లేవు అని చెప్తే గతంలో వీళ్ళ మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. పాత సెక్షన్ ఆఫీసర్ గారు వాళ్ళు ఆ కోర్టుకు తిరుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మేము ఇవి చేసిన దానికి సర్వే చేసినాం, ఇవాళ కేసు నమోదు చేస్తాం. మళ్ళీ 3వసారి అయితే మాత్రం పీడీ యాక్ట్ ఉంటుంది, కఠినమైన శిక్షలు ఉంటాయి. అటవీ ధ్వంసానికి పాల్పడిన వారి, పోడు చేసిన వారి మీద కూడా కఠిన శిక్షలు ఉంటాయి. మీకేమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉందా? ఇబ్బంది ఏం లేదండి. కొద్దిగా ఇంకొక సిబ్బంది వస్తే నాకు ఇంకో బీట్ ఆఫీసర్ వస్తే ఇంకా రక్షణ బాగా చేయగలుగుతానని నాకు ఒక ఆత్మసంతృప్తి ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ పోడు వ్యవసాయం చేస్తున్నారో వారు ఏమైనా బెదిరింపులు కానీ గురి చేస్తున్నారు? బెదిరింపులు ఏం లేదు, మేము మా డ్యూటీ మేము చేస్తున్నాం. మేము రాగానే వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం. ఇది 2వసారి కేసు నమోదు చేస్తాం. 3వసారి అయితే పీడీ యాక్ట్ పెట్టి లోపలికి చేస్తాం. ఉమ్మడి జిల్లా ప్లాన్స్ కార్డు పనిచేస్తున్నాను. ఇక్కడ వీర్నపల్లి మండలంలో ఈ పేపర్ క్లిప్పింగ్ వచ్చిన సంఘటనలో మన డిఎఫ్ఓ గారు మేడం మమ్మల్ని పంపించారు. మా టీం వచ్చింది. వచ్చినాక ఇక్కడ ఏమేమి జరిగింది, ఎంక్రోచ్మెంట్స్ ఎట్లా అయింది, ఎవరు చేస్తున్నారు అంటే ఎన్ని రోజుల కింద నుంచి నడుస్తున్నాయి, వీళ్ళు ఏమైనా కేసులు చేసిరా లేదా, ఇవన్నీ వెరిఫై చేయమని మా టీమును తోలిచ్చారు. ఇవాళ మార్నింగ్ నేను జాయిన్ అయినాను ఇక్కడ. ఇక దాదాపు నాది మొత్తం ఇన్స్పెక్షన్ అంటే ఒక 2-3 డేస్ పడుతుంది. ఇలా నాకు 2-3 సెక్షన్స్ ఇచ్చారు. అల్మాస్పూర్, వీర్నాపల్లి అండ్ ఇంకోటి గర్జన్పల్లి, అడవిపదిర. అంటే అన్ని మనం వెరిఫై చేయాలంటే ఒక 3 రోజులు పడుతుంది నాకు. టోటల్ రిపోర్ట్ చేసి దీని మీద ఎంత కేసులు బుక్ చేసారు మన వాళ్ళు, ఇక్కడ ఉన్న స్టాఫ్స్ దీనికి సంబంధించిన చెయ్యాలి ఎట్లా అని దాన్ని బట్టి సర్వే చేసి నేను డిఎఫ్ఓ గారి మేడంకు, మన ప్లాన్స్ కార్డు మేడంకు రిపోర్ట్ చేస్తున్నాను. మీ సిబ్బంది కొరత కూడా. హిందూపురం పట్టణంలో అఖిలపక్ష నాయకులు సిబిఎస్ ఆర్మీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలో మెడికల్ కాలేజ్ వెంటనే ఏర్పాటు చేయాలని, హిందూపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖలో కలకలం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 12వ తేదీన గణేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు జోగారావు, గుంటు స్వాతి అనే 2 నిందితులను అరెస్టు చేసినట్లు సిపి ఆర్కే మీనా తెలిపారు. గణేష్ను హత్య చేసి గుర్తు తెలియకుండా ఉండేలా గుడివాడ అప్పన్న కాలనీ చేపల కాలువలో పడేసినట్లు సిపి వెల్లడించారు. అయితే ఘటనా స్థలం వద్ద నిందితులకు సంబంధించిన ఆధారాలతో వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. స్వాతితో అసభ్యంగా ప్రవర్తించిన గణేష్ను పథకం ప్రకారం హత్య చేసినట్లు వివరించారు.
Regarding that one murder case happened on 17th this month in Gajwaga PS limit. One colony there, this Globex shopping mall Venka, in some bushy area, forest area is there, where one unidentified dead body was recovered. In that dead body, it was highly decomposed and nothing was recognizable, and even though that entire body, no shirt, no pants, nothing was there. So in that our crime team, DCP Suresh Babu, then ACP South Amanyanadu, and Provisional DSP Shirisha and the team member, they did good work. Only on that body they have found one watch, and another thing is that one bracelet. With these two articles, they have taken these two articles, and we started visiting nearby villages, and door to door they have verified whether anybody is missing or somebody can identify this article. While in that process, one of our constable, he was contacted by uncle of that deceased. He identified that bracelet. After that, these both articles were taken to that fellow deceased mother. She also identified. Then we went, and they recognized that age group and time limits are same, and even age group around 30 years. So then it was recognized. After that, who had done that was a big challenge. Then we started verifying earlier with whom he was moving and his colleagues and all that. In that process we found that one fellow, his name is Jogarao. He used to move with him. So first we suspected, and our team went, and they have interrogated that fellow. He has not opened up. Then we are further verified with whom that fellow is also moving. There is another girl is also with him. His name is Gina. So these two fellows, when separately taken interrogation place, and during interrogation, they confessed that they murdered this person. Why? Because all of three, this deceased along with these two accused, went in a cheap liquor shop. There they drank. After drunken, this deceased tried to molest this girl. This girl is in love with the accused. So on that scuffle, this accused hit with one stick, and after hitting stick, because that deceased was also in intoxication, they strangulated with belt and this pant to that fellow, killed him. After that, they tied this person's hand and leg and thrown that body in the forest area. One dry canal is there, and on that they put some grass, everything. Then భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఎంపీపీ ముత్తినేని సుజాత అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో కొనసాగుతున్న పనులపై అధికారులు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మణికంఠారెడ్డి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సర్పంచులను, ఎంటీసీలను సూచించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది డంపింగ్ యార్డ్స్, అదేవిధంగా క్రిమిటోరియం చాలా వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇటీవల మన మండిగుంట కూడా మేడం గారు చూశారు, సర్పంచ్ గారు చాలా బాగుందని చెప్పారు. ఇంకా వర్షాల వల్ల పని ఆగినట్టు తెలిసింది. మిగతా చోట్ల అన్నింటిలో కూడా ఇవి కంప్లీట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా పల్లె ప్రభుత్వాలకు కూడా మనం ప్రతి గ్రామ పంచాయతీకి 1 ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఫారెస్ట్ ల్యాండ్ 24 గ్రామ పంచాయతీలు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్టి భూములు కూడా మా సర్పంచ్ గారు, ఆ లోకల్ మా ఎంపీడీసీ గారు సహకారంతో వారి యొక్క దీంతో మొత్తం అప్పగించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సీతమ్మ ప్రాజెక్ట్ జరగడం వల్ల సర్వేలో వాళ్ళందరూ అంటున్నారు 102 డేస్లో మొత్తం కూడా అప్పగించిన వాటిని కూడా అన్నిటి కూడా అప్పగించడం జరుగుతుంది. 24 మంది
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చతోరణంలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి కదిరి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కమిషనర్ ప్రమీల, రెవెన్యూ అధికారి మారుతి ప్రసాద్, ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 కోట్ల మొక్కల్ని ఈరోజు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో రోడ్ల వైపు పక్కనైతేనేమి, అదేవిధంగా హౌసింగ్ కాలనీల్లో అయితేనేమి, ప్రభుత్వ స్థలాల్లో అయితేనేమి, అదేవిధంగా ప్రైవేటు స్థలాల్లో అయితేనేమి అన్ని చోట్ల కూడా దాదాపుగా 20 కోట్ల మొక్కల్ని పెంచే కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి మొక్కలన్నవి ముఖ్యంగా అనంతపురం జిల్లా మన ప్రాంతానికి, కదిరి ప్రాంతానికి చాలా అవసరం. అతి తక్కువ రెయిన్ఫాల్, ఈరోజు దేశంలోనే 2వ అతి తక్కువ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యేటటువంటి ప్రాంతం ఇది. మరి ఇక్కడ ముఖ్యంగా చెట్లు లేకపోవడం అన్నది అతి ముఖ్యంగా వర్షం తక్కువ కావడానికి ఒక కారణం ఇది. సో ఈరోజు చెట్లు అన్నీ కూడా అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ప్రభుత్వ వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ ముఖ్యంగా టైఅప్ తోటి ఈ చెట్ల పెంచే కార్యక్రమం, అదేవిధంగా 3 సంవత్సరాల పాటు అవి పెరగడానికి కావాల్సినటువంటి అన్ని నీళ్లు పోయడానికి అయితేనేమి, వాటికి కంచె వేయడాలు, తర్వాత వాటిలో ఇంకా మేనేజ్మెంట్ కావాల్సినటువంటి డబ్బంతా కూడా అటు ఎన్ఆర్ఈజీఎస్ టైప్ తోటి అటవీ శాఖ వారు ఇద్దరు కలిసి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించిన వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, టెక్నికల్ అసిస్టెంట్స్ అయితేనేమి, అదేవిధంగా ఏపీఓలు, ఎంపీడీఓలు, ఏపీడీతో సహా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకొని ప్రతి వారంలో లేదా ప్రతి 3 రోజులకు ఒకసారి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు కేక్ కట్ చేసి మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు అంకం సాగర్, నరేష్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు శ్రీపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ కొత్త పార్లమెంట్ వినోద్ కుమార్ సార్ రైట్ నా మాటలు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ఇంట్లోకి దూరి చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులతో పోరాడి బిడ్డను రక్షించుకున్న తల్లి. రాష్ట్రంలో వైసీపీ దళితులను అణగదొక్కేలా వ్యవహరిస్తోంది. ఏపీ మాజీ మంత్రి జవహర్ ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరావు వీడియో కాన్ఫరెన్స్. కరోనా నివారణపై అధికారులకు దిశానిర్దేశం. నెల్లూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు. 172 తమిళనాడు మద్యం బాటిళ్లు స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. వాహన తనిఖీల్లో 30 లక్షల విలువ గల గంజాయి స్వాధీనం. దళిత యువకుడిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపాటు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.